తెలుసా నేను నా మీద దిగులేసుకొని సన్నగా అయ్యామంటే అవే మాట్లాడేది గట్టి మాట్లాడు బుజ్జి గొడ్డ పెట్టుకొని గట్టి మాట్లాడు పట్ల హలో ఎవరు నువ్వు అన్నావు తిన్నావా ఇంకోరా మోసం వారు నాకు లేదా విజయ మామ ఎందుకు గుర్తుపట్టినట్టు మాట్లాడు విజయ మామకి గొడ్డ కాదు గొంతు పోయింది ఏమన్నా ఏం లేదు నేను ఎందుకు రావాలి ఏమేమి కాదు నేను నీకు తెలుసు నీ దగ్గరలోనే ఉన్నా మీ ఇంటి పక్కనే ఉన్నా నేను నీకు తెలియదు నువ్వు రత్నం ఎందుకు కూర్చున్నా సీరియల్ చూస్తున్నావా నవే దిగులేసుకున్నావు అంటగా ఎప్పుడు దీవెన ఎవరు నీ మనోరమ్మ అంటే ఎవరు అంటారు అంటే ఇంకెవరు లేరా ఎవరు సరేలే ఉండి చెబుతా గుర్తుపెట్టుకో మర్చిపోయి మొన్న జ్వరం వచ్చిందంట అన్ని అంతా బానే ఉందా ఏదో మంచాన్ని పడ్డా అంట అందరూ చెబుతున్నారు కాదు కాదు నీకు ఒక 3,000 పంపిస్తా కానీ చూపించుకో అంతా బాగానే ఉందంటున్నావు ఇంక డబ్బులు ఎందుకు వంద మేమిపోతే ఏం కాదు గవర్నమెంట్ బిల్ ఏం కూర మరి నాకు లేదా ఎప్పుడు రమ్మంటా ఏం వచ్చేది ఏందో అస్సలు అర్థం కావట్లేదు తీసుకుపోతుంది ఏం పని చేస్తాం నువ్వు పోవచ్చు కదా సిమెంట్ పనికి ఏం కాదులే అయ్యేలేదు 6 బిర్రలేగా టీ తాగుతున్నావా
టీ వడపోసుకునేది కొనుక్కున్నావా? టీ వడపోసుకునేది నీ మనవరాలనే తెలీదా? ఎవరు అమ్మాయి? ఎందుకట్ట? నేను నీ మనవరాలంటే నువ్వు నాకు తెలుసు. నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు, కమ్ములు ఇచ్చావు. అప్పుడు సౌర వేసుకున్నావు అంటగా. కట్టేసింది ఇంకోసారి. అమ్మకి చెబుతా. నేను ఎవరు? కాదులే, బానే ఉంది. పింఛన్ ఏం చేసింది? పింఛనే, మా తాత పింఛను. మా తాత పింఛన్ ఏం చేసా? ఏం చేసా? మా తాత పింఛన్ బాగానే తీసుకుంటున్నావే. ఎవరు బుజ్జి? బుజ్జి ఎవరు? దీవెన ఎవరు? దీవెన ఎవరు? బుజ్జి ఎవరు? ఎంతమంది పిల్లలు? వాళ్ళిద్దరిని బొమ్మను. మా తాత పింఛన్ ఏం చేసావంటే? ఎవరు? నాకు ఇంకా పెళ్ళే కావాల. అవే దిగులేసుకున్నావంట. సౌర ఏమన్నా కనుక్కోమంటావా? అవును. ఎక్కడ ఉండేది? ఎక్కడ ఉండేది? ఏం మాట్లాడాలి? పెట్టేయొద్దు. నేను అన్నం కూడా తినను నువ్వు పెట్టేస్తే. నన్ను అప్పుడే మర్చిపోయావా? అదే అప్పుడు మన ఇద్దరు సవరాలు వేసుకున్నా. ఫోన్తో చేస్తే కనిపెట్టేది కదా. నా అయితే 2 నెంబర్లు ఉన్నాయి, ఏవి తెలియదు. అందుకని కొత్త నెంబర్తో చేస్తున్నా. ఎప్పుడు పాపం. హలో హలో చెప్పరావు? సుబ్బు ఎవరు? వాళ్ళు మా ఇంటి పక్కోళ్ళు. నేను ఫ్రెండా? ఏం ఫ్రెండు? సుబ్బయ్య ఎవరంటుంటే? ఎవరు? మా ఆయన కాదే.
ఎందుకు? ఎవరు అసలు ఎవరు ఇరుక్కుంటుంది? నీకు తెలుసా నేనని? ఆహా, కాదు తల్లు, అట్టేందుకు చేస్తావు? నేనే దీవెనమ్మమ్మ. మరెవరు చెప్పుకో? బుజ్జెవరు? నా తోడుకోళ్ళు ఎవరు? నేనమ్మా, నేను లేవా దీవెన. నీతో మాట్లాడదాం అని చేశా. నువ్వు నమ్మట్లేదుగా నేను చెప్తున్నా. నేను చెప్పను, అలిగే. గుర్తుపెట్టి నా పిల్ల ఏడుపు